నమస్తే. వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం నేనైతే ఎంజీబీఎస్ బస్ స్టాప్‌లో అయితే ఉన్నాను. సో, అసలు మహాలక్ష్మి స్కీమ్ పెట్టిన తర్వాత ప్రజలు అంటే లైక్ లేడీస్ ఎలా రియాక్ట్ అయితున్నారో మనతో పాటు అయితే ఒకరున్నారు. వారిని అడుగుదాం. సో, చెప్పండి సార్ యాక్చువల్‌గా అంటే మహాలక్ష్మి స్కీమ్ పెట్టిన తర్వాత లేడీస్ ఎలా రియాక్ట్ అయితున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నారన్న. సో, వాళ్ళు లైక్ ఎలా అంటే ట్రావెలింగ్ ఉంటది గదా! ఇప్పుడు టికెట్స్ ఇష్యూ చేయడం గాని, సో ఎలా అనిపిస్తుంది? లైక్ కండక్టర్స్‌కి గాని ఎలా ఉంది? కండక్టర్స్కి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. అయినా కూడా మా అధికారులు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో దాని ప్రకారం ఫాలో అయ్యి ఇప్పుడు ఆధార్ కార్డు కానీ గుర్తింపు కార్డు మన తెలంగాణ వరకు ఏ డిస్టిక్ ఉంటే ఆ డిస్టిక్ వాళ్ళకి అలో చేసేస్తున్నాం. అంటే నార్మల్‌గా ఒక ఆధార్ కార్డ్ ఒకటేనా సార్? లేకపోతే వేరే ఐడెంటి కార్డ్స్ ఏమైనా క్యారీ చేయొచ్చా? ఆధార్ కార్డు ఒకటి, మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, ఈ మూడు అయితే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో, అంటే రద్దీ అనేది పెరిగిందా సార్ ఆడవాళ్ళది? లేదు అని అంటే చాలా ఇంకా తక్కువుందా? ఎక్కువుందా? ఎట్లా ఉంది? చాలా పెరిగిందన్న. చాలా పెరిగింది పర్సంటేజ్. అంటే ఇంత ముందుకు ఎవరో కొంతమంది ట్రావెల్ చేసేవాళ్ళు, ఇప్పుడైతే మ్యాక్సిమం ప్రతి బస్కి ఒక 20 నుంచి 30 మెంబర్స్ వరకు ఇక్కడనే ఎంజీబీఎస్లనే ఎక్కేసి వెళ్తున్నారు. ఒక్కొక్క బస్ అయితే ఫుల్ అవుతుంది ఇక్కడే ఎంజీబీఎస్ పాయింట్ దగ్గరనే. సో, ఇక్కడ ఈ పాయింట్‌లోనే బసెస్ అన్ని ఫిల్ అయిపోతున్నాయంట. అంటే ఆల్‌మోస్ట్ మగవాళ్ళు ఎక్కువ ట్రావెల్ చేస్తున్నారా? మరి ఆడవాళ్ళు ఎక్కువ ట్రావెల్ చేస్తున్నారా సార్? ఇది మాత్రం ఒకటి ఇబ్బంది అండి, మగవాళ్ళకి సీట్లు దొరక కొంచెం ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు వాళ్ళు. ఇక ఫర్దర్ నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకుంటారు అధికారులు వాళ్ళు అనేది మనకైతే తెలియదు. సీట్లు దొరుకుతలేవని కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు, ఎక్కువ జెంట్స్. జెంట్స్ కంప్లైంట్ చేస్తున్నారు. సో, మరి దానికేమైనా సొల్యూషన్స్ ఉన్నాయంటే మనం ఏం చెప్పలేము కదండి దానికి. అంటే కొన్ని కంప్లైంట్స్ తీసుకొని మరి అధికారులు ఏమన్నా దానికి సొల్యూషన్ చూస్తారా ఏందనేది మనకు తెలియదు. సో, చెప్పండి అంటే రోజు ఎక్కడి నుంచి ఎక్కడికి మీరు వెళ్ళేదండి? మేము కల్వకుర్తి నుంచి ఇక్కడ వస్తాం మేడం. ఇక్కడ నుంచి కల్వకుర్తి వయా వట్టిపల్లి నైట్ అవుట్ పోతాం. ఓకే. అయితే నార్మల్‌గా మీరు వెళ్తా ఉంటారు గదా రోజు. ఇంతకుముందు మహాలక్ష్మి స్కీమ్ పెట్టకముందు ఎలా ఉంది? ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ పెట్టిన తర్వాత ఎలా ఉంది? తక్కువ ఉన్నది, ఇప్పుడే బాగుంది. ఏంటిదండి? ఇప్పుడు బస్సులు ఫుల్ అవుతున్నాయి. ఇప్పుడు మంచిగా స్కోర్ పెరిగింది. అంటే ఇక క్రౌడ్‌లో ఎవరు కనిపిస్తున్నారు? ఆడవాళ్ళు ఎక్కువ లేడీసే కనిపిస్తున్నారా? కనబడుతుంది. లేడీసే ఎక్కువ రమ్మా. లేడీసే ఎక్కువ ఉన్నారా? సో, ఎలా అనిపిస్తుంది? లైక్ అంటే ఇష్యూ చేయడం టికెట్స్ ఇష్యూ చేయడం ఏం ఇబ్బంది ఏం లేదమ్మా. ఇబ్బంది ఏం అందరూ లేదు. అన్ని క్యారీ చేస్తున్నారా? మన ఆ, ఓటర్ ఆ. కార్డ్స్ కానీ లేకపోతే ఏదైనా కార్డ్స్? అన్ని అందరూ చూపిస్తున్నామా. మహాలక్ష్మి టికెట్ ఎలా ఇస్తున్నారు? మేడం జీరో టికెట్ వస్తుంది మేడం. అమౌంట్ అందులో యాడ్ అవుతుంది ఆల్రెడీ. అందులో యాడ్ అవుతుందా? సో, ఎవరితో ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఇలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళు ఆల్రెడీ టికెట్ తెలిసిపోయింది. అందరు కార్డు పట్టుకొని చూపిస్తారు. ఏ ఊరు రమ్మంటే టికెట్ ఇస్తున్నాం అంతే. ఏమి ఇలాంటి ఇబ్బంది ఏం లేదు. ఏమైనా కంప్లైంట్స్? ఏం లేదమ్మా. ఏం లేదు. అంతా బాగుంది. ఏం లేదు. ఇలాంటి ఇబ్బంది లేదు. ఒకప్పుడు ఇంతకుముందు బాగుండేనండి. ఇప్పుడు ఇది ఫ్రీ బస్ పెట్టినాక చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఎందుకనన్నా? ఎందుకని అందరు ఫ్రీ అయ్యేసరికి అందరు బయటకు వచ్చి అందరు బస్ ఎక్కేస్తారు. అంటే లేడీస్ ఎక్కువనా జెంట్స్ ఎక్కువన్నారా? లేడీసే ఎక్కువ. లేడీసే ఎక్కువ ఉన్నారా? సో, ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా నార్మల్‌గా? ఏం కంప్లైంట్స్ ఏం లేవు. ఇక అందరినీ తీసుకుంటున్నాం ఆటోమేటిక్గా. అందరూ తీసుకున్నారా? ఓకే. రిస్క్ అయినా పర్లేదు, అందరినీ తీసుకుంటున్నాం అంతే. సో, టికెట్లు ఇవ్వడంలో గాని లేకపోతే బస్సు ఎక్కడ ఆపాలన్నా ఇలాంటివి ఇబ్బంది ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకని అంత ఇబ్బంది అన్న? అయితే ఏమవుతుందంటే ఇప్పుడు లోకల్ వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ అనకుండా లోకల్ వాళ్ళు కూడా ఈయనకి ఈయన దిగేస్తారు అనమాట. అంటే ఎందుకనంటే ఇప్పుడు స్టాప్ ఉంటుంది కదా, దీనికి స్టాప్లు అనేవి ఉంటాయి ఎక్స్ప్రెస్కు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు స్టాప్ కాకుండా విలేజ్ ఎక్కుతారు కదా మామూలుగా, వాళ్ళు ఏడెక్కి కిలోమీటర్ లోపల దిగేస్తారు. పీటీకే టైం నుంచి అసలు ఎవరెక్కడ దిగాలనో అసలు మాకు అర్థమవుతలేదు. చాలా ఇబ్బంది అవుతుంది. ప్రస్తుతానికి అయితే చాలా ఇబ్బంది. ఎంత చెప్పినా అనిపించుకోలేదు. అంతా మొత్తం ఫుడ్ బోర్డ్ వేసి పడేస్తారు అంతే, ఫుడ్ బోర్డ్ అంతే. చాలా ఇబ్బంది అవుతుంది. 60 మంది వెళ్ళే బస్సులో 9 మందికి నాకు ఎలా ఉంటాను బస్సు. చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే ఇక్కడ ఇందులో కూడా ఫుడ్ బోర్డింగ్ చేస్తున్నారా? ఇంట్లో కూడా ఫుడ్ బోర్డ్ చేస్తారు. ఫుడ్ బోర్డింగ్ చేస్తున్నారా? అంటే సిటీ బస్సెస్ జనరల్ గా చేస్తున్నారు కానీ ఊరికి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు ఇంకోటి ఫ్రీ అయినసరికి అందరూ ఆటంటే పని చేసిరండి, అంత ఎక్స్ప్రెస్ ఎక్కుతారు. చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే.